కూలగొట్టుడు, పైసలు వసూలు చేసుడు, దీంతో ఏమైంది? అట్మాస్ఫియర్ దెబ్బతిన్నది, మార్కెట్కి పోయింది. ఎందుకు మూసీ సుందరీకరణ ఎందుకు అడ్డుకుంటుంది బీఆర్ఎస్? ఎవరు అడ్డుకున్నారు? మూసీ చేయమని మూసీ సుందరీకరణ ప్రారంభించిందే బీఆర్ఎస్, అడ్డుకోలే బీఆర్ఎస్. 10 ఏళ్ళు చేయలేదు మీరు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సుధీర్ రెడ్డి చేశారు, కానీ 10 ఏళ్ళు ఏం చేయలేదు. సో వాళ్ళు చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ భరత్. ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. మాకేం మొదటి ప్రాధాన్యత ఏముంటే రాష్ట్ర ప్రజలందరికీ మంచినీళ్ళు, త్రాగునీరు ఇవ్వాలి. త్రాగునీరు ఇచ్చినాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంటు. అంతకుముందు 7 గంటల కరెంటే ఉండేది, కోతలు ఉండేవి, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, రణగణ ధ్వనులు ఉండేది. మేము వచ్చినాక అది బంద్ అయిపోయింది. 24 గంటల కరెంట్ ఇచ్చినాం. హైదరాబాద్లో మేము వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లైఓవర్లు, ఎంత హైదరాబాద్ సిటీని డెవలప్ చేసినామో ప్రజలకు తెలుసు. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెరుగుపరిచినామో తెలుసు. ఈ రాష్ట్రంలో సాగు భూమిని 1,22,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు చెక్ డ్యాములు, చెరువులు, ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 2,22,00,000 ఎకరాల సాగు భూమిగా మార్చాం. అదే ప్రాసెస్లో మూసీ కూడా ఏం చేసినామంటే, అసలు మూసీ సుందరీకరణ అంటే ఏంటి బాస్? ఫస్ట్ మూసీలో మురికి నీరు ప్రవహించద్దు. ఎక్కడి నుంచి పోతుంది మురికి నీరు? హైదరాబాద్ జంట నగరాల ప్రజల డ్రైనేజ్ వాటర్ మూసీలోకి వెళ్తుంది. అది వెళ్ళొద్దంటే ఏం చేయాలి? ఎస్టీపీలు కట్టి శుద్ధి చేసిన నీరు మూసీలోకి పంపాలి. 2,500 కోట్లు ఖర్చు పెట్టి సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మేము కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఆ ఎస్టీపీలు కట్టి పూర్తి చేసినాం. సెకండ్ ఫేజ్ ఏం జరగాలి? మూసీకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి డిపిఆర్ తయారు చేసినాం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి అందులో పోయడానికి. ఈ టర్మ్ గెలవగానే అది పిలిచి అందులో శుభ్రమైన నీళ్లు వదలాలనేది మా ప్రయత్నం. సో మూసీ శుభ్రం చేయడం ముఖ్యమా, మూసీ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమా? మేము ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం తప్ప మూసీ సుందరీకరణకు, మూసీలో వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు. హైడ్రా అయితే 2024 జూలై వరకు కట్టిన బిల్డింగ్స్ ఏవి కూడా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తారా? కాదు, ఎప్పుడు మాట్లాడినది చేతులు కాలినాక ఆకులు పట్టుడు అంటారు. మొత్తం మార్కెట్ పడిపోయి, రియల్ ఎస్టేట్ తగ్గిపోయి, బిల్డర్లలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి, ప్రజలంతా కోపానికి వస్తే అప్పుడు అర్థమైపోయి అయ్యయ్యో తప్పైపోయింది, కొత్త వాటికే వర్తిస్తాయి, పాత వాటికి. మా వల్ల భయం లేక్ వ్యూ అంటే ఎవరైనా భయపడాల్సిందే, చెరువును ఆక్రమించాలంటే భయపడాల్సిందే. అది రేవంత్ రెడ్డి ఘనత, హైడ్రా ఘనత అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా మీ టైంలో చెరువులు మొత్తం ఆక్రమణలకు గురైనాయి. టీఆర్ఎస్ టైంలో, అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా గురైనాయి. బట్ ఇప్పుడు కొత్తగా ఎవరు చెరువును ఆక్రమించాలన్నా ఫ్యూచర్ లో గవర్నమెంట్ వస్తే, బీఆర్ఎస్ హయాంలోనే మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉండే చెరువులకు FTL ఫిక్స్ చేసి, బౌండరీస్ ఫిక్స్ చేసి, మొత్తం కూడా గూగుల్ మ్యాప్లో పెట్టించినాం మేము. అప్పటికే పెట్టి ఎవరైనా పర్మిషన్ కావాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఇవ్వద్దని కూడా పెట్టాము. అంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలోనే చాలా జరిగాయి. 1. 2, మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టారు. ఎందుకు అసలు ఇండ్లు కూలగొట్టాల్సిన అవసరం ఏంది? అప్పుడు మల్లయ్య ఉంటే తప్పు కానీ మాల్ కడితే తప్పు లేదన్నది రేవంత్ రెడ్డి తీరు. ఆ ఇండ్లన్నీ కూలగొట్టి దాని పక్కన పెద్ద పెద్ద మాల్స్ కడతారట, షాపింగ్ కాంప్లెక్స్ కడతారంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ కట్టు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని అక్కడ బతుకుతుంటే వాడిని నడి రోడ్డు మీద పడేస్తా అంటే తప్పు. 1. 2వది 2013 యాక్ట్ అమలు చేస్తామన్నారు. 13 యాక్ట్ అంటే ఏం చేయాలి? ఆ ఇండ్లను నోటిఫై చేయాలి. వాళ్ళ 2013 యాక్ట్ కింద వేజ్ కంపెన్సేషన్ 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు కొత్త ఇల్లు కట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఎందరుంటే అందరికీ ఇల్లు ఇవ్వాలి. అది ఏమి చేయకుండా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో తీసుకుపోయి వాళ్ళని పడేసి వచ్చింది. ఇది అన్యాయం అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన తప్ప మూసీ బ్యూటిఫికేషన్కి మేము వ్యతిరేకం కాదు. హరీష్ రావు గారు, ప్రభుత్వం పదే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుది లేకుండా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించారు. హరీష్ రావు కూడా మిగతా వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేపించారన్నారు. 2, డబుల్ బెడ్రూమ్ ఒకటి ఫెయిల్యూర్ మోడల్, కేవలం మాటలను మాత్రమే ప్రకటించారు. 3వది వీరెవరిని కూడా పబ్లిక్ని కలవలేదు, అందుకే బీఆర్ఎస్ అధికారంలో రాలేదు ఈసారి అనేది కూడా. ఈ 3 ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పదే చేస్తుంది. అహంకారపూరితమైన అధికార దర్పంతో బీఆర్ఎస్ నాయకులు ఊగారు అనేది కూడా పదే ఆరోపిస్తుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం మాట్లాడారు. హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చినాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చాం. దాదాపు 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ కట్టించింది. నా కాన్స్టిట్యున్సీ ఉంది, దాదాపు నేను 4,000 కట్టించాను. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 11,000 ఇండ్లు కట్టించాడు. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు 3,000, 4,000, 2,000, 1,000 ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టారు. హైదరాబాద్ నగరంలో కూడా కట్టారు. కాంగ్రెస్ది దుష్ప్రచారం. నిజంగా ఇప్పుడు 14 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 14 నెలల్లో కూల్చివేసిన ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక్క ఇల్లు కట్టిందా బైసాబ్ కాంగ్రెస్?
14 నెలల కాంగ్రెస్ పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఆ మాట మాట్లాడే అర్హత కాంగ్రెస్కి లేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రజలకు దూరంగా ఉన్నారు అన్నారు. పరిపాలనలో మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజలకు కష్టాలు లేకుండా, అవినీతి లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే ప్రయత్నం మేము చేశాం. మీరేం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు తన ఇంట్లో ప్రజల్ని కలుస్తాడు అని మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్కరోజు ఒక 5 నిమిషాలే కలిసిండు రేవంత్ రెడ్డి. 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఏ రోజు ప్రజల్ని కలిశాడు చెప్పండి నాకు. ఏ రోజన్నా ప్రజల్ని కలిశాడా? మీ మేనిఫెస్టోలో ప్రజాపాలన అందిస్తామన్నారు. అసలు ఇవాళ నల్గొండ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు, మహబూబాద్ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. మా విమలక్క వాళ్ళు లగచర్ల పోతామంటే నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి లగచర్ల పోతే అరెస్ట్ చేశారు. అంటే ప్రజాపాలన లేనే లేదు, మాటలే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ ఇవాళ ప్రజాపాలన అందించలేకపోయింది, ప్రజల్ని కలవలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసి లీకుల మీద లీకులు ఇచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప అందులో నిజాలు లేవు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పటికే కొంతమందికి బెయిల్ వచ్చినాయి. నిజాలు ఉంటే తప్పకుండా మీరు ఏ విచారణ అయినా జరుపుకోవచ్చు, దానికి భయపడేది లేదు. నమస్తే సార్, నా పేరు సాయి ఆదిత్య, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్ని. బీఆర్ఎస్ నుంచి థ్రెట్ ఉండడం వల్లే మేము పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, కూలిపోతుంది అన్న కామెంట్స్ చేశారు. దాన్ని రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోవడం వల్లే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని ఆకర్షించారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? సాయి ఆదిత్య, అది టోటలీ రాంగ్. కేసీఆర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో ఎంపీ ఎన్నికలు జరిగేటప్పుడు 5-6 సార్లు చెప్పారు, 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది, కేసీఆర్ పాలన బాగుందా లేదా అని ప్రజలు అర్థం చేసుకుంటారు, 5 ఏళ్ళు ఉండాలి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే కేసీఆర్ గారు మాట్లాడారు. నేను కూడా అనేక మీటింగుల్లో మాట్లాడాం. అది ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు 63-64 సీట్లు కాంగ్రెస్ గెలిచిందన్న గంటలో ప్రగతి భవన్ ఖాళీ చేసి సొంత కారులో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మాకు అటువంటి ఆలోచన ఉంటే మేము ఎందుకు వెళ్తాం? అంత అర్జెంట్గా పోవాల్సిన అవసరం మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా? అది కాంగ్రెస్ పార్టీని అడగాలి, నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు కదా. యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఆ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రశ్నించడం మా బాధ్యత. ఉంటుందా ఉండదా అంటే వాళ్ళ ఎమ్మెల్యేల ఇప్పుడు మొన్న ఏదో మీటింగ్లు, హోటల్ మీటింగ్లు, ఈ మీటింగ్లు ఆ మీటింగ్లు అవుతున్నాయి అంటున్నారు. వాళ్ళ సంగతి ఏందో ఇవాళ ఢిల్లీకి పిలిచింది కూడా హైకమాండ్ చాలా సీరియస్గా ఉన్నది. మొట్టికాయలు వేసింది ముఖ్యమంత్రి అంతా. ఇవాళ హైదరాబాద్ ఢిల్లీలో ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు, చాలా గురించి వెళ్ళారంటారు, కోపంగా ఉన్నాడు. ఈ పైకి ఏదో రాహుల్ గాంధీని రమ్మనడానికి పోయినామని చెప్తున్నారు కానీ ఎమ్మెల్యేల నుంచి పోయిన కంప్లైంట్ల మీద హైకమాండ్ పిలిచింది, హైకమాండ్ ఆయన ప్రశ్నించడానికి పిలిచారు అని అంటున్నారు. సో నిజమైందనేది వాళ్ళు చెప్పాలి. ఐ కాంట్ సే. అంటే కాంగ్రెస్ లో మోర్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఉన్నారా రేవంత్ రెడ్డి కాకుండా ముఖ్యమంత్రి? దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఎవరికి వాళ్ళే కాంగ్రెస్లో చాలా మంది ముఖ్యమంత్రులను చెప్పుకుంటుంటారు, చాలా మంది బాధపడుతున్నారు. నిన్నగాక మొన్న వచ్చినాడు అయినాడు, మేము ఎన్నేళ్ల నుంచి ఉన్నామని అనేవాళ్ళు ఉన్నారు. మన పేపర్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. బట్ ఏది ఏమైనా వీఆర్ లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్. మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం నడవాలని మేము కోరుకుంటాం. వాళ్ళ ఫెయిల్యూర్స్ను ప్రశ్నించడం మా బాధ్యత. సో రేవంత్ రెడ్డి ఉంటాడా, ఇంకోళ్ళు అవుతారా, ఎవరైతే మాకేముంది, మాకు కావాలి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఎండగట్టి ప్రజల్లో వాళ్ళ ఫెయిల్యూర్స్ను రిజిస్టర్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా ప్రభుత్వం రావాలన్నది మా ఆలోచన. సార్ షఫీ సార్, వీడియో సార్, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రుణమాఫీని రెచ్చగొట్టి ఉన్న కొత్త డబ్బుని కూడా ఖాళీ చేశారు ప్రభుత్వం. నువ్వు ముఖ్యమంత్రి కదా బాస్, నువ్వు రేవంత్ రెడ్డికి ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా. ఒక ప్రకటన చేసేటప్పుడు ముఖ్యమంత్రి ఆచితూచి అధికారులతో మాట్లాడి, క్యాబినెట్తో మాట్లాడి మన ఆర్థిక పరిస్థితి ఏందో చూసుకొని ప్రకటన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు హామీ ఇచ్చేటప్పుడే December 9 ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం, మొదటి సంతకం పెడతాం, ఒక్క స్ట్రోక్లో చేస్తామని ఎందుకు మాట్లాడిండ్రు మరి? అంటే అప్పుడు ఏమన్నారు అడిగితే, మా కాంగ్రెస్కు చాలా పరిపాలన అనుభవం ఉంది, మేము ఈ దేశాన్ని పాలించినాం, మాకు సంపద ఎలా సమకూర్చుకోవాలో తెలుసు, ఎలా పంచాలో మాకు తెలిసేది. పెద్ద పెద్ద డైలాగులు కొట్టినప్పుడు చేయాలి కదా. చేయనప్పుడు డెఫినెట్గా అడుగుతా. హరీష్ రావు కాదు, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా డెఫినెట్గా అడుగుతా. ఇంకా చాలా ఉన్నాయి అడగాల్సినవి. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని మాటలు చెప్పారు, ప్రజలకు అందమైన మాటలు చెప్పారు కదా, చప్పట్లు కొట్టించుకున్నారు, ఓట్లు వేయించుకున్నప్పుడు చేయాలి. మరి చేయకపోతే క్షమాపణ చెప్పండి, చెంపలు వేసుకోండి. మేము తప్పుగా చెప్పినాము, ప్రజల్ని మోసం చేసినాము, మీకు 100 రోజుల్లో చేస్తామని చెప్పి మీ పొరపాటు చేసినామని క్షమాపణ కోరండి, బహిరంగ క్షమాపణ కోరండి. సార్ కేసీఆర్ వారసుడు కేటీఆర్, హరీష్ రావు వారసుడు ఎవరు సార్? నెక్స్ట్ ఎప్పుడు రాబోతున్నారు?
ఇప్పటివరకైతే నా పిల్లలు చదువుకుంటున్నారు, అటువంటి చర్చ మా ఫ్యామిలీలో ఎప్పుడూ రాలేదు. హరీష్ రావు గారు, రాజకీయాలు పక్కన పెడితే పర్సనల్ గా అసలు హరీష్ రావు గారికి టైం ఉంటుందా? ఒకవేళ టైం ఉంటే ఏం చేస్తారు? ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉంటుందా? షాపింగ్కి వెళ్తారా? హరీష్ రావు గారికి టైం దొరికితే అసలు ఏం చేస్తారు? నిజం చెప్పాలంటే అమ్మా టైం అయితే అస్సలు ఉండదు. అదే, ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఉదయం ఈ మొబైల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా వచ్చినాక మా పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా లేకముందన్నా అన్నం తినే ఒక అర్ధగంటనో పావు గంటనో కొంచెం తిరిగ్గా తినేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆ తినేంతసేపట్ల 2 ట్విట్టర్లు, 4 వాట్సాప్ మెసేజ్లు, లేకపోతే ఇంకో ఫోన్ కాలు, పరిస్థితి ప్రతి నిమిషము మనము ఆన్ టోస్ లాగా అయిపోయింది పరిస్థితి. సో అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎంత పని చేస్తే అంత పని ఉంటుంది. ఈ మీకు ఎప్పుడైనా ప్రెషర్ గా ఫీల్ అయ్యారా? స్ట్రెస్ గా ఫీల్ అయ్యారా? ఉంటుంది, చాలా సందర్భాల్లో స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఒక పాజిటివ్నెస్ కూడా ఉంటుంది. నీకు రిజల్ట్ ఉంటే నీకు తెలియకుండానే నీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవాళ డేలో కొంతమంది ప్రజలకు ఉపయోగపడే పని చేశాము, ప్రజలు నిన్ను బాగా మెచ్చుకున్నప్పుడు, ప్రజలు తమ సంతోషాన్ని వెలుబుచ్చినప్పుడు, లేదా నీకు నువ్వుగానే ఇవాళ అనుకున్న పనులన్నీ చేసి ప్రజలకు, సమాజం నిన్ను గుర్తించేంత బాగా పనిచేసినప్పుడు అసలు ఆ కష్టం అనేది తెలియదు. ఆ బాడీలో తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక రోజు నోరు జారి ఎవరినైనా ఏదైనా మాట అనడం కానీ, లేదా ఒక అనుకోకుండా ఒక పొరపాటు చేసామను, ఒక తప్పు జరిగింది, లేదా ఏదో ఒక తప్పటడుగు పడ్డప్పుడు తెలియకుండానే నెగటివ్ వైబ్రేషను, స్ట్రెస్ బాగా వస్తుంది బాడీలో. పాలిటిక్స్లో జనరల్గా ఏమైందంటే డెలివరీ ఉన్నప్పుడు నీకు ఆ స్ట్రెస్ రాదు, యూ విల్ బీ మోర్ పాజిటివ్. తెలియకుండానే ఇంకా శక్తి వస్తుంది నీ శరీరంలో. కానీ పొరపాట్లు జరిగినా, విమర్శలు వచ్చినప్పుడు కానీ, తప్పు జరిగినప్పుడు మాత్రం తెలియకుండానే స్ట్రెస్కు లోన్ అవుతుంటాం. మీ కిడ్స్ అంటూ ఉంటారా మిమ్మల్ని మిస్ అవుతారు? అసలు వాళ్ళతో స్పెండ్ చేసే టైం చాలా అంటుంటారమ్మా. నిజంగా అయితే టోటలీ ఐ మిస్డ్. అంటే ఏమవుతుంటాయంటే వాళ్ళకు సమ్మర్ వెకేషన్ రాగానే వాళ్ళు చదువుకునే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఊటీ పోయిందట, లేకపోతే ఇటు మద్రాసు పోయిందట, లేదా ఫారిన్ పోయిందట, మనం ఎప్పుడు పోతాం అంటారు. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఒక్కసారి ప్లాన్ చేసుకున్నాం మేము, జపాన్ పోదామని. ఐ థింక్ 2017 ప్లాన్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ అయినాయి, ఇంట్లో వీళ్ళంతా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. నేను కాన్స్టెన్సీలో సిద్దిపేటలో ఉన్నాను. సిద్దిపేట నుంచి ఇంకా నైట్ 8 o'clock ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. నేను 5ంటికి బయలుదేరి 5 వరకు ఇంటికి వస్తాను అని చెప్పాను. 5 వస్తాను, మనం వెళ్దాం 8కి అని చెప్పాను. పాపం వాళ్ళంతా రెడీ చేసుకున్నారు, సూట్ కేసులు అయిపోయింది, పాస్పోర్ట్, స్టాంపింగ్, వీసా, ఎవ్రీథింగ్ అయిపోయింది, టికెట్లు బుక్ అయినాయి. కరెక్ట్గా 3:30కు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్లో లాఠీ చార్జ్ అయిందట, ఫైరింగ్, గాల్లో కాల్పులు జరిపారు అని ఫోన్ వచ్చింది. ఇంకప్పుడు ఏం చేయాలి? నేను డిస్ట్రిక్ట్ మినిస్టర్ను, ఇరిగేషన్ మినిస్టర్ను, ఇంకెక్కడ వెళ్తాం? ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో ఆ విషయం తెలుసుకొని సీరియస్నెస్ ఏంటి, ఇష్యూ ఏంటి, ఆ రైతులతో మాట్లాడాలి. నేను ఆ టైంలో విదేశాలకు పోతే ఏమంటారు? ఇక్కడ ఇంత కాల్పులు జరుగుతూ ఉంటే లాఠీ చార్జ్ అయితే మంత్రి విదేశాల్లో విహారయాత్రకు పోయిండు అంటారు. ఇంకా ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా అయిపోయింది, ఐఎమ్ సారీ, మీరు ఇంకా క్యాన్సిల్ అని పిఏకి చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రాత్రి వైఫ్ అర్థం చేసుకుంది. కానీ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఏడవడము, అల్లరి, గొడవ నడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉండి రాత్రి రైతులను పిలుచుకొని మళ్ళీ మాట్లాడి ఆ ఇష్యూను ప్యాసిఫై చేసి, దాని మీద ఎంక్వైరీ చేసి, ఆ పోలీస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం. సో ఇట్లాంటివి ఉంటాయి మాకు. హరీష్ రావు అంటే బిజీ, అసలు ప్రజా సమస్యలు, ఒత్తిళ్లు అన్నీ ఉంటాయి. హరీష్ రావు గారికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆయన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? మీకు కంపల్సరీ చెప్పాల్సిందే సార్ ఇది. సరే, స్ట్రెస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి యోగా స్టార్ట్ చేశాను. బాగా స్ట్రెస్ పెరిగినాక డాక్టర్లు, ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, నువ్వు కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే స్లీపింగ్, నిద్ర సమయం కూడా సరిపోదు అన్నప్పుడు యోగాను ఒక అరగంట కరెక్ట్గా చేసుకోగలిగితే నీ నిద్రలో ఉండే వెసులుబాటును కూడా ఇది నీ యోగా కొంత కవర్ చేయగలుగుతుంది, నీ ఆరోగ్యాన్ని కవర్ చేస్తుందంటే అది యోగా స్టార్ట్ చేసి కొంత అది స్ట్రెస్ బస్టర్గా చేసుకునేవాడిని. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోయే ప్రయత్నం చేయడం, కొద్దిసేపు ఒక 2-3 hours అట్లీస్ట్ నిద్రపోవడం ద్వారా కొంచెం ఆ స్ట్రెస్ను తగ్గించుకునే ప్రయత్నం. అంటే ప్రశాంతంగా ఉండడం, నిద్రపోవడం మీన్స్ ప్రశాంతత. అంత ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 days గడుపుదాని ఎప్పుడైనా అనిపించిందా? అవకాశం ఉండదు మాకు అస్సలు. ఈ మాకేమైంది, మొదటి 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ళు ఉద్యమమేనాయి.
రోజు ఫైటింగ్ అయినా, రోజు ఎప్పుడు ఏ టెన్షన్ ఏది మీద పడుతుందో తెలియని పరిస్థితి ఉండే 14 ఏళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్లో కూడా మేము ఉద్యమ స్ఫూర్తితో పనిచేసాం, పోటీ పడి పనిచేసినాం, డెలివరీ అని ఒక స్పిరిట్లో పనిచేసినాం. సరే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర. నమస్తే సార్, నా పేరు శేఖర్. ఢిల్లీలో ఆప్ సర్కార్ కూలిపోతుందని సర్వేలని చెప్పినాయి. మరి లిక్కర్ కేసులో ఈ కవితకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? సరే, సర్వేల సంగతి చెప్తారు. ఇప్పుడు హర్యానాలో ఏం చెప్పిండ్రు, అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు, రిజల్ట్ చూస్తే బీజేపీ గెలిచింది. సో రేపు ఢిల్లీలో కూడా నిజంగా బీజేపీ గెలుస్తుందా, ఆప్ గెలుస్తుందా, డబ్బులు ఇప్పిన తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో నాకు తెలిసి ఆ కేసులో ఏమీ లేదు. అది కేవలం ఒక పథకం ప్రకారంగా ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటిది. ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్లో కవిత గారిని ఇబ్బంది పెట్టారని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా బీసీలకు ప్రాధాన్యత. ఇప్పుడు మొదటి శాసనసభ స్పీకర్గా ఒక బీసీని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక బీసీకే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో మొన్నటి వరకు మా పార్టీ సెక్రటరీ జనరల్గా 2వ స్థానంలో కేశవరావు గారు, బీసీఏ, మా 2వ స్థానంలో పార్టీలో ఉన్నారు. అట్లా ఎప్పుడైనా పార్టీలో బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత, గౌరవం ఉంది. రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనా, ఇప్పుడు ప్రజెంట్ జాతీయ పార్టీనా? రెండవది, గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అనధికారికంగా పొత్తు పెట్టుకున్నాయని బయట చాలా విమర్శలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి జమిలీ ఎన్నికలపైన మీ వైఖరి ఏంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నిజంగా కేసీఆర్ చెప్పింది ఈరోజు నిజమైంది బైసాబ్. ఆయనకు ఒక అంచనా ఉండేది, 2024లో ఈ దేశంలో ఏకపక్షంగా ఏ పార్టీ అధికారంలోకి రాదు, కోalition గవర్నమెంట్ వస్తుంది, సంకీర్ణ యుగం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎంపీలు చేతిలో ఉంటే అద్భుతంగా ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది కేసీఆర్ గారి విజన్. ఇవాళ ఆ విజన్ కరెక్ట్ అయింది. దురదృష్టవశాత్తు మేము రాష్ట్రంలో ఓడిపోయినాం. మేము గెలిచి ఉంటే ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈసారి మన పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఎన్ని నిధులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్? 2024 బడ్జెట్ ఏపీ బడ్జెట్ అన్నారు, 2025 బడ్జెట్ బీహార్ బడ్జెట్ అన్నారు. బీహార్లో ఉన్నది ఒక రీజనల్ పార్టీ, అది రీజనల్ పార్టీయా జాతీయ పార్టీ అంటే మీరే చెప్పాలి. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో చేసినారు, బట్ బేసిక్గా బీహార్ పార్టీ. కానీ ఇలా ఎన్ని నిధులు వచ్చినాయి బీహార్కు బడ్జెట్లో? అంటే ఈ సంకీర్ణ యుగంలో రీజనల్ పార్టీస్ ఆర్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్. లాస్ట్ టైం తమిళనాడులో కూడా డిఎంకే, ఏఐడిఎంకే యూపీఏలో పార్ట్నర్షిప్గా ఉండి అద్భుతంగా ఇండస్ట్రీస్ను కానీ, తమిళనాడులో హైవేస్ కానీ, పోర్ట్స్ కానీ బాగా డెవలప్ చేసుకున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి ఇవాళ కొన్ని ఎంపీలు మేము గెలిచిండుంటే, మేము అనుకున్న విధంగా మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ కొన్ని గెలిచిండుంటే ఇవాళ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉండి తెలంగాణకి ఇవాళ ఎంత మేలు జరిగి ఉండేదో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఒకటి, దట్ వాజ్ అవర్ ఐడియా. వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్? ఒక నేషనల్ ప్రాజెక్ట్ కావాలన్నా, ఒక ప్రాజెక్ట్ క్లియరెన్స్ కావాలన్నా, ఒక బుల్లెట్ రైల్ కావాలన్నా, కొత్త రైల్వే లైన్లు కావాలన్నా, నేషనల్ హైవేస్ కావాలన్నా, కొన్ని ఫ్యాక్టరీస్ రావాలన్నా కేంద్రం సహకారం కావాలి కదా. ఇవాళ ఏమవుతుంది? ప్రతిదానికి గుజరాత్ గుజరాత్ గుజరాత్. మొత్తం ఏ ఇండస్ట్రియలిస్టులు భారతదేశానికి వచ్చినా గుజరాత్కే తోలుతూ ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీ అంతా గుజరాతే పోతుంది, నిధులన్నీ నార్త్ ఇండియాకే పోతున్నాయి. మనము రూపాయి ఇస్తే మనకు వచ్చేది 40 పైసలు, కానీ అక్కడనేమో 40 పైసలు ఇస్తే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పోతుంది. మనం సంపద తెలంగాణది, సౌత్ ఇండియాది, కానీ ఖర్చు అంతా కూడా ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి, ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ముందు అంచనా వేశాం. సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉండడం ద్వారా సౌత్ ఇండియాకి కానీ పర్టికులర్లీ తెలంగాణకు మేలు చేయొచ్చు అనేది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ రకంగా ఆయన ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని మీరు ఏదైతే అన్నారో అది 100% ఫాల్స్. అసలు అటువంటి ప్రయత్నమే జరగలేదు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుంటే అసలు మేము జీరో ఎందుకుంటాం? జీరోగా మాకు మేము ఓడించుకొని మేము మా శక్తిని తగ్గించుకొని బీజేపీని గెలిపిస్తాం. అసలు అవసరమా మాకు? ఈజ్ ఇట్ నాట్ సూసైడల్ ఫర్ అస్? సో డెఫినెట్గా వీ ట్రైడ్ అవర్ బెస్ట్. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశంలో ఓటింగ్ జరిగిన తీరు చూస్తే ఈ మోడీ యాంటీ మోడీ